నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఆమె తన ఆఖరి శ్వాసను వదిలేను అంటే ప్రాణాలే పోయాయి. ఏ సందర్భంలో జరిగింది ఇది? అది చెప్తారు మా బాబా. ఎవరన్నా అలా ఆఖరి చివరి క్షణంలో ఉన్నప్పుడు నాకు తెలియజేశారు. చాలా మటుకు అంటే ఒక 4-5 విషయంలో అలా జరిగింది. అలా నేను వాళ్ళకి అది చెప్పలేక నేను ఎంతో మనోవేదన చెందాను. కానీ బాబా చెప్తారు ఎవరిదైనా. ఇప్పుడు నేను ఏదైనా ఒకసారి నాకు గ్రూప్లో ఇది పెట్టాను, పెడితే గ్రూప్ సభ్యుల్లో వాళ్ళ రిలేషన్ ఎవరో ఇలాగ అయినట్టు కూడా అది చెప్పిన ఒక 15 రోజులకి అది అలా జరిగింది. మేడం మీరు ఆ రోజు అలా మెసేజ్ ఇచ్చారు, మా ఇంటి ఇలా జరిగింది మేడం అని కూడా చెప్పారు. ఎందుకంటే బాబా చెప్తున్నారు అని అంటే అదే నేను చెప్తాను, ఇది 100% కరెక్ట్ అమ్మా. ఏదో తేలిగ్గా తీసుకోవడమో నవ్వులాటుగా తీసుకోవడమో అనేది మటుకు చెయ్యొద్దు. ఇష్టం ఉంటే బాబాను పూజించండి, లేకపోతే ఒక నమస్కారంతో పక్కకు తప్పేసుకోవడం. అంతేగాని దాన్ని కామెంట్స్ రూపం కానీ ఏదైనా కూడా మనం అసలు భగవంతుడిని నిందించడం అనే హక్కే మనకి లేదు. అసలు అది పెట్టుకోవద్దు. నీకు ఇష్టమైతే పూజించు, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళ ప్రచారం చూసో టీవీది చూసో ఓకే బాబాను పూజించుకోవాలి, ఇష్టం లేనప్పుడు వదిలేయడం అలాగ అసలు వద్దు. నీకు నమ్మకం ఉంటేనే దేవుడి మీద అసలు 100% మీకు బిలీవ్ అనేది వస్తేనే మీరు దేవుడి ముందు నుంచోండి. లేదనుకుంటారా మీ కార్యాల్లో మీరు ఉండండి. అంతేగాని అలా జరిగిందా ఇలా జరిగిందా అంటూ దూషణలు మట్టుకు అసలు మనం భగవంతుడిని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏ దేవుడిని అనేది చేయకూడదు. ఎందుకంటే మనకు తెలియని వాటి దానికి వెళ్ళి మనం ఇది అవ్వద్దు. రేపు ఫలితం ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది, అది మనం చెప్పలేము కూడా. ఇలా బాబా ఏదన్నా కూడా చెప్పారు అని అంటే నాకు నేను చెప్తున్నాను కదమ్మా, సాయి వేదానికి కానీ సాయిలీలా తరంగణి కానీ సపోర్ట్ ఇచ్చిందంతా కూడా నండూరు సాంబశివరావు గారు. నండూరు సాంబశివరావు గారు అంటే చాలామంది అనుకున్నారు టీవీలో ఒక ఆయన వస్తూ ఉంటారు నండూరు కానీ ఆయన కాదమ్మా, మా గురువుగారు వేరు. చెన్నైలో ఉంటారు, నాకు చెన్నైలోనే పరిచయం అయ్యారు. అసలు ఆయన ఇల్లు బాబా తప్పితే బయటికి రారమ్మా. ఇంకా వేరే ఏ విషయాల్లోనూ ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళ పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయారు, 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చక్కగా సెటిల్ అయిపోయారు. మనవరాళ్ళ దగ్గరే ఉంటారు, బాగుంటుంది. ఆయన పనల్లా పొద్దున్న బాబా గారిని ఉదయం లేపిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ హారతి వరకు ఇంకా ఆయన ఇంట్లోనే, ఆయన రిటైర్డ్ అనమాట, బాబా గారి సేవలోనే ఉండిపోతారు. అంతేగాని బయటకు వచ్చి నేను ఇలా చేస్తాను అలా చేయండి. ఎంతో ఆయన పాండిత్యం తెలిసిన ఆయన. ఎన్నో ప్రతి దానికి శివుడి విషయంలో కానీ ఏ స్వామి విషయంలో కానీ ఏదన్నా, లేకపోతే మన భగవద్గీత శ్లోకాల్లో అర్థాలు కానీ ఏదైనా ఆయనకి ప్రతిదీ తెలుసు. అసలు ఆయన చూస్తే కూడా బాబాగారిలానే ఉంటారు. నేను ఒక్కసారి అయితే అవకాశం నేను అడుగుతున్నాను సాంబశివరావు గారిని, ఒక్కసారి టీవీ ఛానల్కి రండి మీరు, ఎప్పుడు బయటికి రాకపోయినా నా కోసమైనా రండి అని ఈసారి రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఒప్పుకుంటారని అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక సందర్భంలో ఆయన తీసుకొస్తాను. నిజంగా ఎలా ఉంటారంటే బాబా గారు ఎలా ఉంటారో ఆయన నాకు ఆ విధంగానే కనబడతారు, అలాగే ఉంటారు. చక్కగా మంచి తెల్లని పంచి అది వేసుకొని నామాలు పెట్టుకొని ఆయన ఎంత శాస్త్రోక్తంగా చేసుకుంటారంటే నేను వారి ద్వారానే నేను చాలా నేర్చుకున్నాను కూడా. ఒక గురువు ద్వారా ఇలాగ ఉండి ఇలా వచ్చాను అని అంటే అంతా ఆయన ఆశీర్వాదమే. అలాగే ఒకానొక టైంలో అది ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తులేదు, అప్పుడు మేము చెన్నైలోనే ఉన్నాము. దగ్గర ఒక 8 ఏళ్ళ పైనే అయి ఉంటుంది. గురువుగారి సతీమణికి ఆరోగ్యం బాగోకపోతే నాకు కబురు చేశారు, రాణి ఆంటీకి ఇలా ఉంది అని చెప్పానంటే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి ఎమ్మటే నేను మా బాబు వెళ్ళాము హాస్పిటల్లో, పాపం ఐసీయూలో పెట్టారు అని చెప్పి, సరే ఒక 2-3 రోజులు అటు హాస్పిటల్కే అలా తిరుగుతూ ఉంటే నాకు బాబాగారు చెప్పేశారు, ఇంట్లో బాబాగారు ఆ రోజు హాస్పిటల్కి వెళ్తున్న ముందే చెప్పారు, ఆమె తన ఆఖరి శ్వాసను వదిలేను అని చెప్పారు. ఇదేంటి బాబా ఇలాగంటున్నావు అని చెప్పి నాకు కొంచెం, మరి ఎందుకంటే గురువు గారికి ఇంట్లో ఇంత విషాదం చోటు చేసుకుంటుందా అనేదంటే నాకు చాలా బాధేసింది. అన్నాక ఏంటి బాబా ఎలా చెప్పగలను నా గురువు గారికి, నేను చెప్పలేను బాబా, నోరు విప్పి చెప్పలేను ఈ విషయాన్ని అని చెప్పాను అనుకొని వాళ్ళ బాబు వాళ్ళ అమ్మాయి అందరం కూడా వచ్చోటే ఉన్నాము. ఆమెను పలకరిస్తున్నాము, గురువుగారిని భుజం తట్టిన, ఎంతైనా ఆ బాధ వర్ణనాతీతం కదమ్మా. అంటే సరే అని ఇలా చెప్పాక నేను అక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా కూడా నేను తెలియజేయలే. కాకపోతే విశాల్కి బాబు వాళ్ళ అబ్బాయి విశాల్, లేదు నాన్న అమ్మ ఉండడం కష్టం అవుద్ది బాబా చెప్తున్నారు అని అంటే నాకు అదే అనిపిస్తుంది, కానీ డాడీ దగ్గర ఏం చెప్పొద్దండి అని చెప్పానని మేమిద్దరం డిస్కస్ చేసాం. ఏదన్నా విషయం తెలిస్తే నేను మీకు ఎమ్మటే ఫోన్ చేస్తాను అని చెప్పి అక్క అని పిలుస్తాడు, ఫోన్ చేస్తాను అని చెప్పి అని అన్నాడు. సరే అనుకొని ఆ రోజంతా కూడా కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ ఇంటికి చేరుకున్నాము. పొద్దున్నే నాకు 5ంటికి వాళ్ళ గురువుగారు బాబు ఫోన్ చేసి అమ్మ కాలం చెందారు అండి అని చెప్పంగానే ఇంకా అసలు
అప్పుడు అసలు నా గురుగారిని చూడాలన్నా కూడా నాకు అసలు ఆ టైంలో నాకు చాలా బాధ కలిగింది. ఎమ్మటే వెళ్ళి ఆ కార్యక్రమం అంతా అయ్యేదాకా అక్కడ కూడా అప్పుడు సచ్చరిత్ర చదవమని చెప్పారు. మా పార్థివ దేహం దగ్గర కూడా మేము కూర్చొని బాబా భజన చేయడం, సచ్చరిత్రలో ఒక సారాంశం చదువుకుంటూ ఉండడం, ఎందుకంటే వారి ఆత్మకి సంతోషం కలుగుతుంది అని అప్పుడు అలా చేసామన్నమాట. కానీ అప్పుడు తర్వాత ఒక వారం అదే అంతా అయిపోయి వాళ్ళ పద్ధతులతో అన్నీ అయిపోయాక ఇలా బాబా నాకు చెప్పారు, సాయిరామ్ ఇలాగ అమ్మ ఇలా వెళ్ళిపోతారు అని అంటే పాపం ఆయన కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేకపోయాను. ఎందుకంటే అది బాధ ఉంటుంది కదా, మనసుకు బాధ ఉంటుంది కదా. అవునమ్మా, అది అసలు నీకు అలా తెలియజేయడం కూడా నిజంగా అది బాబా నీకు ఇచ్చిన వరం తల్లి అని చెప్పి అని అనుకొని, ఇది ఎప్పుడు కూడా నేను ఈ విషయాన్ని నేను ఎప్పుడు ఎవరిలోనూ బయట పెట్టలేదు. కానీ సాయివేదంలో లాస్ట్లో ఒకసారి రాశాను, ఈ వివరం రాశాక చాలా సంతోషం. అంటే ఇంకా ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. ఇలాగా బాబా ఏదైనా కూడా ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేదు ఏదన్నా అన్నప్పుడు కనుకైతే చెప్పేస్తున్నారు, ఉండరు అని. అలాగా ఒక 4-5 నాకు అలా జరిగింది చెప్పారు, అలా తెలియజేశారనమాట. గురువుగారి విషయంలోనే జరుగుతుందని నేనైతే అనుకోలేదు. కానీ మా గురువుగారికి ఎంత ఎలాగంటే చెప్తున్నాను కదా, నా మనసు ఇప్పైతే నేను విడమర్చి చెప్పలేను. అసలు పాదాభివందనం కాదు, సాష్టాంగ నమస్కారం చేసుకున్నా కూడా ఆ రుణం తీర్చుకోలేమనిపిస్తుంది. అట్లాంటి గొప్ప గురువు దొరికినందుకు నిజంగా నేను బాబా గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలమ్మా. కానీ ఒకసారి ఏదో ఒక రోజు మటుకు మన స్టూడియోకి అయితే పిలుస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే వరంగల్లో ఉన్నారు. ఈసారి ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు, లేదంటే మా ఇంటి దగ్గరైనా వచ్చినప్పుడు ఒకసారి వచ్చి మీ టీవీ ఛానల్ వాళ్ళు పరిచయం చేస్తే అసలు ఆయనకున్న జ్ఞానాన్ని మనం 10 మందిలో తెలియజేసి పంచుకుందాం అని చెప్పి నాకు ఆశగా ఉంది. నేను ఏదోకైనా ఈ విషయం మీద గురువు గారిని రిక్వెస్ట్ చేస్తాను, అసలు బయటికి అనేది రారమ్మా. అంతా ఆయన ఇంటి వరకే పూజ, ఇంట్లోనే. ఎంత అద్భుతంగా చేస్తారంటే అంత అద్భుతంగా చేస్తారు. బాబా అక్కడ అసలు నిలిచి ఉన్నారు అంతే. ఆ విధంగానే నాకు ఈ సాయి వేదానికి ఎంత సపోర్ట్ చేసింది కూడా ఆయనే. ఏదైనా ఇప్పుడు నేను ఇలా ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా వారి ఆశీర్వాదం తీసుకుని ఫోన్లో అయినా నేను తీసుకుంటాను, వివరణ చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య నాకు ఇలాగ ఈ ఉద్యోగం కానీ ఆఫీస్ ఇది వల్ల ఎప్పుడో ఒకసారి నెలకోసారి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇదివరకు ఏ విషయం ఆలోచన వచ్చినా నేను షేర్ చేసుకునేది గురువు గారి దగ్గర. అట్లాంటి గొప్ప గురువుని పరిచయం చేసిన బాబా గారికి నేను ఎంతో కృతజ్ఞతలు అయితే తెలియజేసుకున్నాను. సరే ఈసారి తీసుకురండి, తప్పకుండా తీసుకొస్తాను. ఓకే, తప్పకుండా అమ్మా. ఒక దౌతిని దానము చేయము, నీవు లాభం పొందగలవు. ఇది బాబా ఏ సందర్భంలో మీకు సందేశం ఇచ్చారమ్మా? చాలా సందర్భాల్లో ఇచ్చారు మా బాబా నాకు. ఎప్పుడైనా ఏదన్నా ఒకవేళ నా సమయం బాగోక వస్త్రదానం చేయమంటారు, లేకపోతే బియ్యం దానం చేయమంటారు, ఒక్కోసారి మినుములు దానం చెయ్యి అంటారు, ఒక్కోసారి గోధుమలు దానం చెయ్యి అని బాబానే సందేశాల్లో చెప్తారు. అవి ఉన్నాయి సందేశాలు, నేను అంతక్రితం కూడా మీతో అన్నాను. అలాగే ఒకసారి దోవతిని దానం చెయ్యి అని చెప్పని అన్నారు బాబా. ఎవరికి ఇవ్వాలి బాబా అని ఒకసారి నేను అనుకుంటాను, సరే దానం చేయమన్నారు కదా బాబాకే ఇద్దామా అనుకుంటాను. కానీ అది కాదు, బాబా ఎవరికో ఒక పెద్దవాళ్ళకి ఎవరికైనా సంబంధించిన వాళ్ళు, నా తండ్రి ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా ఒక దోవతిని దానం చేయి, చాలా లాభం పొందగలవు అని అంటారు. కష్టాల్లో మనకి ఏదన్నా సమయం, అది ఆ సమయం ఎలాంటిది అనేది మనకు తెలియదు. కానీ ఆ దానం ద్వారా మనకి ఏదైతే మనకి ఉండి నెగిటివ్ ఏదైతే పోవాలో అది పోతుంది అనమాట. అలాగని వాళ్ళకి వెళ్తుందని కాదు, దానం చేయమన్నా అవతల వారికి అవసరం ఉన్నది దొరుకుతుంది మనం ఇచ్చే దానం. అది ఎలా అనిపించింది, నేను ఎవరికి ఇవ్వాలా అని చాలా ఆలోచించాను. విజయవాడలో ముత్యాలంపాడులో అని ఒక బాబా మందిరం ఉందమ్మా, చాలా ఫేమస్. అది నాకు తెలుసు, చాలా మంది చూసే ఉంటారు. అసలు ఫేమస్ టెంపుల్. ఎప్పుడు విజయవాడలో ఉన్నప్పుడల్లా మాక్సిమం గురువారం అక్కడికే వెళ్ళేవాళ్ళు అనమాట. ఉంటది ముత్యాలంపాడులో ఉంటది సాయిబాబా మందిరం, చాలా ఫేమస్ అసలు. అక్కడ ఒక గుడి, ఆ గుడికి వెళ్తున్నప్పుడు బయట ఒక ముసలాయన ఉంటారు, మాక్సిమం ఒక 80 ఏళ్ళు అయితే ఉంటాయి. అసలు బాబా అక్కడే ఎదురుగుండా ఉన్నా కూడా ఆయన ఏం చేస్తారంటే ఒక చిన్న చాప వేసుకొని ఒక బాబా ఫోటో పెట్టుకొని ఆ బాబా ఫోటోకి మాలేసి ఒక దీపం వెలిగించి 2 అగరత్తులు వెలిగించి ఒక 2 పళ్ళు అలా పెట్టుకుంటా ఉంటారు. నేను ఎదురుగుండానే నీకు బాబా ఉన్నారు కదా, మళ్ళీ స్పెషల్ గా ఈయన మనసుకి ఆయన ఎందుకు అలా ఆ వయసుకు కూడా ఆయనకు అంత భక్తి ఉంది అని అంటే, అప్పట్లో నాకంతా ఒక 20-25 మధ్యలోనే 20 అంతే. అసలు ఆయన వయసుకి అంత భక్తి ఎలా ఉంది
ఉంది అని అనిపించి నాకు అసలు ఆయన చాలా ఇన్స్పిరేషన్. ఆయన చాలాసార్లు మాట్లాడేదాన్ని, తాత మరి నీకు బాబా కనిపిస్తున్నారు కదా, అక్కడే ఉంది కదా, నువ్వెందుకు ఇక్కడ మళ్ళీ స్పెషల్గా, అందులో నువ్వు బిచ్చగాడివి కదా అంటే ఆయన ముందు అలా అనక, నీకే ఇబ్బంది ఉంది కదా బాబా, మళ్ళీ దానికే ఆయిల్ ఖర్చు పెట్టుకుంటున్నావు, దీపం వెలిగిస్తున్నావు, పళ్ళు పెడుతున్నావు, పూలు కొంటున్నావు, అన్నీ చేసుకుంటున్నావు కదా, ఇట్లాగే అంటే అది ఆయన నాకు ఎంతో ఇష్టం అమ్మా, నా చేత్తో చేసుకుంటే నాకు తృప్తి కదా, ఆయన అక్కడే పక్కనే ఉన్నారు, ఇవాళ ఎలాగైనా ఒక ముద్ద తినే అవకాశం అయితే నాకు వచ్చింది కదమ్మా అని చెప్పి ఎంతో తృప్తిగా మాట్లాడతారు ఆయన. అలాగే ఆయన ఎన్నో తీర్థయాత్రలు, ఎంతోమంది ఆయన చాలా కాశీకి అలా తీసుకెళ్లారు, రామేశ్వరం చాలా తీర్థయాత్రలు చూసి వచ్చాను తల్లి నేను, ఆయన నమ్ముకో తల్లి నీకు అంతా బాగుంటుంది అని చెప్పని అన్నప్పుడు నాకు అందుకో ఆయన మైండ్లో గుర్తుకొచ్చారు, నా మనసుకి గుర్తొచ్చారు. దోవతి ఆయన తీసుకెళ్ళి ఇవ్వాలి, దానం ఆయనకి ఇవ్వాలి అనిపించి వెళ్ళి ఫస్ట్ అయితే అయ్యింది. ఆయన ఏ కుల వృత్తిలో ఉన్నారనేది మనకి అవసరం లేదు, ఫస్ట్ ఆయన బాబాని అంత ఇదిగా పూజ చేస్తున్నందుకు నేను ఆయన పాదాలకు నమస్కారం పెట్టుకొని, తాత నేను ఒకటి ఇస్తాను తీసుకో, తృప్తిగా తీసుకో. ఏం తల్లి అని అంటే, ఇలాగా ఒక దోవతి ఇస్తున్నాను తీసుకో అంటే, సంతోషం తల్లి, ఆ నాయన నీ చేత నాకు ఇప్పించాడు అని చెప్పి అసలు ఆయన ఆ వయసులో ఆయన ఆనంద బాష్పాలు చూస్తే నిజంగా నాకు చాలా ఆనందం వేసిందమ్మా. చాలా సంతృప్తిగా తీసుకున్నారు ఆయన. మళ్ళీ మా రోజు అది కట్టుకోవడం అంతా చూసి సంతోషం, ఎప్పుడు వెళ్ళినా కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు, అంత బాగా ఇదనమాట. అది అలాగా బాబా చెప్పింది నేను ఆ తాతకి ఇచ్చి నేను ఎంతో తృప్తి పొందాను అనమాట. ఓకే, నా వల్ల తాత మంచి గుడ్డలు కట్టుకున్నారు అనే తృప్తి అయితే నాకు మిగిలింది. అదే చెప్తున్నా, అసలు భక్తి అనేది మనం నేర్పేది కాదమ్మా, అది మన మనసుకి కలగాలి. ఒకళ్ళు చేశారు మనం ఇలా చెయ్యాలి, వాళ్ళు ఏదో అలా అన్నారు మనం ఇలా అలా కాదు, ముందు మన మనసుకి కలగాలి. భక్తి అనేది సంపూర్ణంగా ఉండాలి, అది ఉంటేనే మనం చేయగలుగుతాము, ఇష్టపూర్వకంగా చేయగలుగుతాం. ఆ ఇష్టం ఎంతైతే మనం మనసు పెట్టి చేసామో ఫలితం అంతకి 10 రెట్లు మనం పొందుతాం, 10 రెట్లు 100 రెట్లు పొందుతాం. అది అనుభవపూర్వకంగా వాళ్ళకి అర్థమవుతుంది. అది నేను చెప్పేది. అసలు ఆ తాతకు ఉన్న భక్తికి నేను నిజంగా పాదాభివందనం, నిజంగా చెప్తున్నాను కదా. మరి ఇప్పుడైతే కాలం చెందారని తెలిసింది నాకు, అప్పుడే 80 ఏళ్ళనంటే కాలం చెందారని తెలిసింది.